మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మన ముందు ఉన్నాడు. ఏకంగా తను చదువుకున్న పంచులే 4 జాబులు సంపాదించాడు. ఒక జాబు వచ్చేసి మన పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఒక జాబ్ అయితే, రెండోది రైల్వే డిపార్ట్మెంట్, మూడోది వచ్చేసి తను సివిల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చాడు. అది చేస్తూ కూడా మరో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించాలనే దృక్పథంతో తాను మన మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఏడబ్ల్యూ ఉద్యోగం కూడా గెస్టెడ్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇవన్నీ అంటే ఈ ఉద్యోగాలను సాధించాడంటే ఒక గొప్ప విశేషం. అందుకు సుమన్ టీవీ కూడా తనకు అభినందనలు చెప్తుంది. అయితే ఈ ఉద్యోగాలను సాధించడానికి తాను కష్టపడ్డటువంటి ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఉద్యోగాలు సాధించాడని చెప్పేసి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు అంటే ఈ మొదట్లో 2018లో ఉద్యోగం సాధించారని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఉద్యోగానికి సాధించడానికి మీకు ఏ విధంగా కష్టపడ్డారు, ఎలా మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం చేయాలి అంటే పై లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు? సార్ బేసికల్గా నాది 2015లో సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోగానే ప్రిపరేషన్ కోసం అని ఫస్ట్ ఏఈకే ప్రిపేర్ అయినా సార్. అప్పుడే తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే టైం లేకుండే మాకు అది మిస్ అయింది. తర్వాత ఇదే గోల్ పెట్టుకొని మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అంత లేదు సార్. మా నాన్న వ్యవసాయ కుటుంబం, అది మేము మొత్తం 5గురం సార్. 3 సిస్టర్స్, నేను, తమ్ముడు. మమ్మల్ని చదివడానికే చాలా కష్టపడుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా అప్పటికప్పుడు ఏదో సపోర్ట్ ఉండాలి కాబట్టి ఏదో ఒక జాబ్ అని మొత్తం గవర్నమెంట్ జాబ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కోసం చదువుకున్నా సార్. చదువుకుంటే 2018 డిసెంబర్లో జూనియర్ పంచాయత్ సెక్రటరీ సెలెక్ట్ అయినా సార్. సెలెక్ట్ అయినాక 2019లో అపాయింట్మెంట్ ఇచ్చారు. 2019 ఏప్రిల్ నుండి 2020 జనవరి వరకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ చేసింది సార్ పెద్దవరం మండలంలో. అది అయిపోగానే అప్పటికే ఈ బ్యాగ్ ఆల్రెడీ 2018 వరకు ప్రిపేర్ అయినాయి ఎగ్జామ్ కానిస్టేబుల్స్ అన్ని రాసి ఉన్నా సార్. అప్పుడు ఈ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా సార్. రిజల్ట్స్ వచ్చినాయి. అవి రాగానే సివిల్ కానిస్టేబుల్స్కి వెళ్ళిపోయినా. ఈ మధ్యలోనే రైల్వే గ్రూప్ డి కూడా వచ్చింది. గుంటూరు సత్తుపల్లిలో పోస్టింగ్ ఇస్తే అది వద్దనుకొని కానిస్టేబుల్నే కంటిన్యూ అయినా సార్. కంటిన్యూ అయినాక ఇప్పుడు 2022లో నోటిఫికేషన్ వస్తుందని మనకి మామూలుగా న్యూస్ పేపర్ల ద్వారా ఇట్లా టీఎస్పీఎస్సీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు ఉండే సార్. అట్లానే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఉన్నారు కదా సార్. అప్పుడు ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కదా సార్. అన్నప్పుడు నేను ఈ గేట్ మాస్టర్స్ అకాడమీ అని దిల్సునర్లో ఒకటి ఉంటుంది సార్, ఆన్లైన్ తీసుకొని ప్రిపేర్ అయినా సార్. అప్పటి నుండి ఇందులో ఉంటూనే ఇది డ్యూటీ చేసుకుంటూనే ప్రిపేర్ అయినా. ఇప్పుడు ఏడబ్ల్యూగా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినా సార్. అసలు అంటే ఇన్ని ఉద్యోగాలు సాధించినప్పుడు మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించి కూడా మీరు ఈ ఉద్యోగాలను సంపాదించడం చాలా గొప్ప విషయం. కానీ దీని వెనకాల ఎవరైనా మీకు ఇన్స్పైర్ లాంటి వ్యక్తి ఉన్నారు? ఎవరైనా మెయిన్ ఇన్స్పైర్ మా ఫాదర్ సార్. మా మదర్ వాళ్ళు 5గురిని చదవడం అంటే 5గురిని వాళ్ళు పోషించడం అంటే చాలా కష్టం సార్. ఇదొకటి. ఆ టైంలో నేను 2015లో బీటెక్ అయిపోగానే నేను వేరే దగ్గర వర్క్ నేర్చుకుందామని వెళ్ళినా సార్. సివిల్ 10,000 ఎంతో, అప్పుడు మనం ఇంటి దగ్గర డిపెండ్ కాలేమని హాస్టల్ ఫీజు కూడా కట్టాలి ఇబ్బంది అని తెలిసిన ఫ్రెండ్ ద్వారా వర్క్ ఇన్స్పెక్టర్ అని రాజు అని ఒకతను ఉంటాడు సార్. ఏఈ కింద పనిచేస్తాడు. రాజు అని పనిచేస్తే అక్కడికి వెళ్ళినా సార్. అక్కడికి వెళ్తే అన్న ఉండి నాకు ఇంట్రెస్ట్ మొత్తం ఇక్కడ ఎక్కువ ఉందని, నువ్వు ఈ డ్యూటీలు ఏం చేస్తావు, ఈ వద్దు కానీ నువ్వు ప్రిపేర్ గా అని చెప్పిండు సార్. ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిండు. ఆయన అన్నోన్ పర్సన్ నాకు, కానీ బ్రదర్ కంటే ఎక్కువ చూసుకున్నాను. ఆయన సపోర్ట్ వల్లనే ఈ జాబులను రావడానికి మెయిన్ కారణం సార్. ఫ్యామిలీ ఉన్నారు, అందరు ఉన్నారు. కానిస్టేబుల్ వర్క్ అయితే రావడం రాజు అని ఒకతను సార్, హైదరాబాద్ వర్క్ ఇన్స్పెక్టర్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది చాలా కఠినతరమైన ఉద్యోగం. ఈ ఉద్యోగం చేస్తూ కూడా మీరు మళ్ళీ చదువుకొని మరొక ఉద్యోగం సంపాదించడం, గెస్టెడ్ ఆఫీసర్ సంపాదించడం అనేది చాలా గొప్ప విశేషం. కానీ దీనికి ఉన్నతాధికారుల సపోర్ట్ ఏమైనా ఉందా? సార్ ఉంది సార్. అంటే ఇప్పుడు మన ఇది ట్రాఫిక్ పిఎస్ కదా సార్, సెక్షన్ డ్యూటీలు ఉంటాయి. హాఫ్ డే 8 అవర్స్ డ్యూటీ కదా సార్. మిగతా టైం ఫ్రీ కాబట్టి చదువుకున్నా సార్. అది కరెక్ట్ ఎగ్జామ్ టైం వచ్చేసరికి మాకు ఈఎల్స్ ఉంటుంది, ఎన్ని లీవ్స్ పెట్టుకొని 30 days పెట్టుకొని ఆఫీసర్లు వెళ్ళిపోమన్నా సార్. సపోర్ట్ చేసేసారు బాగా. అయితే నాకు 21లో మ్యారేజ్ అయింది సార్. 21లో నవంబర్లో మ్యారేజ్ అయింది. నాకు ప్రజెంట్ 15 months పాప ఉన్నది సార్. అయితే ఈ నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు మా అమ్మ నాన్నలతో పాటు మా అత్తమామ కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. అక్కడే ఉండి నల్గొండలో లైబ్రరీ ఉంటుంది, అక్కడ చదువుకున్నాను సార్.
అంటే ఇప్పుడు 4 ఉద్యోగాలు సంపాదించారు కదా, మామూలుగా అయితే యువతలో ఒక ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇన్ని 4 ఉద్యోగాలు సంపాదించినా కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నేనేం ఇది మొత్తం మా నాన్న గురించి సార్. మా నాన్న చాలా కష్టపడతారు సార్. ఆయనకి బయట సొసైటీ గురించి కూడా అంత తెలియదు. పొలం కాడికి పోయినామా వచ్చినామా అది తప్ప వేరే తెలియదు సార్ మా అమ్మ నాన్నకి. సో వాళ్ళు నేను ఒక జాబ్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంటేనే మా విలేజ్లో చాలా ఎక్కువ సార్. తర్వాత ఈ జాబ్ అంటే ఇక వాళ్ళు నువ్వు చదువుతున్నావు కదా చదువుకో అని నాకు అప్పుడు ఆ టైంలో కూడా రూమ్ రెంట్ కావాలన్నా అది ఎవరినో ఒకరిని అప్పటికి నాకు పంపాల్సిందే సార్. ఆ కృషితోటి మా నాన్న ఇంత ఇబ్బంది పడి నన్ను చదివిస్తున్నా దాంతో ఈ ఒక స్టెప్ ఎదుగుకుంటూ వచ్చింది సార్. నా ఇన్స్పిరేషన్ మా నాన్న సార్. మధ్యలో రాజు అని అన్న వాళ్ళ సార్. వాళ్ళ ఇప్పుడు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సంపాదించాలనే కోరిక ఉందా? ఇంకేమైనా ఐఏఎస్ కానీ సివిల్స్ కానీ రాసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇదే సార్ నా గోల్. నా ఇళ్ళనే చేస్తా సార్. ఇళ్ళనే చేసి తర్వాత ఏమన్నా ఛాన్స్ ఉంటే ఈ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతా సార్. మాక్సిమం గ్రూప్ 1 అట్లా ప్రిపేర్ అయ్యి రాస్తా సార్. అంటే మీరు ఇప్పుడు 4 ప్రభుత్వ ఉద్యోగాలు అనేది 4 ఉద్యోగం సంపాదించారు. అయితే యువతకి ఏమైనా సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది? ఆ యువత ఇప్పుడు మెయిన్లో ఫస్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబే కావాలనుకునే ఇటు సైడ్ వచ్చే వాళ్ళు రండి, నో ప్రాబ్లం రావాలి. కానీ ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ఏముంది స్లిప్ పేపర్ ముందర పెట్టుకొని సిలబస్లో వర్డ్ టు వర్డ్ చదవండి. సిలబస్ ప్రిపేర్ కాండి. సిలబస్ అయిపోయినాక మీ ఇంటికాడ ఫైనాన్షియల్ తల్లిదండ్రులకు బర్డెన్ కాకుండా సిలబస్ ఒకటి కంప్లీట్ చేసుకొని 1 year or 1.5 year కంప్లీట్ చేసుకొని మీకైనా ఇప్పుడు ఈ డిలే ఇవన్నీ అవుతుంటాయి సార్. డిలే అయినప్పుడు మీరు వాళ్ళకి బర్డెన్ కాకుండా పార్ట్ టైం అన్న చూసుకొని మీరు చూసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ప్రిపేర్ కన్సిస్టెన్సీ ఉండాలి సార్. ఫస్ట్ కన్సిస్టెన్సీ. ఒకసారి ఏదో ఇట్లా చదివినాం వదిలేసినాం, ఎగ్జామ్ అయింది రాలేదు వదిలేసినాం, 2 సార్లు రాసినా వదిలేసినాం అని కూడా కన్సిస్టెన్సీ ఉంటే సక్సెస్ఫుల్ అవుతారు సార్. అదొకటి. ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా మీరు ఏ సిలబస్ అవుతుందో ఆ సిలబస్ ఒకటి చేసుకొని కంప్లీట్ చేసుకొని తర్వాత పార్ట్ టైం ఏదైనా మీ వరకు మీరన్నా చూసుకునేటట్టు ఉండి తర్వాత ప్రిపేర్ కాండి సార్. ఇది సార్ నాది కన్సిస్టెన్సీ మెయిన్ సార్. అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా అంటే చూస్తుంటారు కదా 4 ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ ఆనందం ఎలా వ్యక్తం చేస్తున్నారు? మీ బంధువులే కానీ ఫ్రెండ్సే కానీ లేదంటే ఇంకా స్నేహితులు లేదంటే కాలనీ వాసులు కూడా ఎలా ఆనందం సార్? వెరీ హ్యాపీ సార్. అమ్మ నాన్న వెరీ హ్యాపీ. ఊళ్ళో వాళ్ళకి మీ ఓడి ఇట్లా రాయిస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీ ఊరు సార్. మా బ్రదర్ మా సిస్టర్స్ అందరు హ్యాపీ సార్. విలేజ్ లో కూడా నా ఫ్రెండ్స్ ఊరు సార్. పరశురామ్ అనే ఒక 3-4 సర్కిల్ ఊరు సార్. వాళ్ళు ఫుల్ చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మనకి ఏదైనా లోలు ఉన్నప్పుడు మనం వాళ్ళకే షేర్ చేసుకుంటాం కదా సార్. ఇప్పుడు నేను ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి వచ్చినని చూసి వాళ్ళు నాకంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు సార్. కంగ్రాచులేషన్స్ అండి సుమన్ టీవీ నుంచి. ఎందుకు అంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో కష్టపడుతుంటాం, కానీ మీరు 4 ఉద్యోగాలు సంపాదించారు. కానీ సుమన్ టీవీ మీకు చెప్తుంది ఏంటంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు కూడా సంపాదించారు. ఎందుకంటే మీరు కానిస్టేబుల్గా పనిచేస్తూ కూడా ఇంత కష్టపడుతూ నేను పై స్థాయికి ఎదగాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న కృషికి సుమన్ టీవీ అభినందిస్తుంది. అంటే ఫ్యూచర్లో మీరు మంచి ఇంకా జాబ్స్ సంపాదించాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. చూస్తున్నారు కదండి, మధ్యతరగతి కుటుంబంలో వ్యవసాయం చేసుకునే కుటుంబంలో పుట్టినటువంటి ఈ గోపాలకృష్ణ తను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కూడా తాను ఉన్నత స్థాయికి వెళ్లాలనే ఆలోచన, నిజంగా ప్రజలకు సేవ చేయాలి, ఇప్పుడు చేస్తున్న సేవ కంటే ఇంకా మరింత సేవ చేయాలని కోరుకుంటున్నారు. యువతను కూడా ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకొని వాళ్ళు చదువుకొని తల్లిదండ్రులు బర్డెన్ కాకుండా చదువుకొని కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు సంపాదించవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో సతీష్, భువనగిరి.